జయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమ. ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత శ్లోకాల్లో పన్నెండవ శ్లోకం దుర్గరాగం. సరిమ దపదస సదప మరిస ఆరోహంలో షడ్జమము, చతుశ్రుతి ఋషము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి దైవతము, పంచమము, చతుశ్రుతి దైవతము, హెచ్చు షడ్జము. ఆరోహంలో హెచ్చు షడ్జము, చతుశ్రుతి దైవతము, పంచమము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ఋషము, షడ్జమము. ఏష బ్రాహ్మీ స్థితి పార్థ మప పాప మప పాప నైనం ప్రాప్య విముహ్యతే సదప పాప మపాదపమారి సమరి స్థిత్వా స్యామంతకాలేపి రేమ పద సదప పాదపమా బ్రహ్మ నిర్వాణమృచ్చతి మా పద సదపమరే స బ్రహ్మ నిర్వాణమృచ్చతి దసరి పమరి సరి సస. దుర్గా త్వరగ ఆరోహణ ఒకటో సూత్రం. షడ్జమము, చతుశ్రుతి ఋషభము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి దైవతము, పంచమము, చతుశ్రుతి దైవతము, హెచ్చు షడ్జమము. హెచ్చు అవరోహంలో హెచ్చు షడ్జమము, చతుశ్రుతి దైవతము, పంచమము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ఋషము, షడ్జమము. మప పాప మప పాప మప పాప మప పాప సద పాప సద పాప మపాదపమారి సమరి మపాదపమారి సమరి రేమ పద సదప పాదపమ మా పద స మా పద స దప మరే స దసరి పమరి సరి సస. ఈ భగవద్గీత శ్లోకాలు పెద్దవాళ్ళు మీరందరూ నేర్చుకోవడమే కాదండి, పిల్లలకు కూడా ఈ శ్లోకాలు పాడడం, అలాగే హార్మోనియం పైన, కీబోర్డు పైన, ఇతర ఫ్లూటు, ఇతర సంగీత పరికరాల పైన ఇవి ఎలా పలకాలి ఘంటసాల గారు అద్భుతంగా మనకి పాడి అందించిన ఈ శ్లోకాలు, పరమ పవిత్రమైన శ్లోకాలు పిల్లలకు మీరు నేర్పిస్తానని ఉద్దేశంతో మీ అందరినీ మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటూ కేఎన్ మూర్తి.